మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ వ్యాపారం చేసుకుంటారు? 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాల నుంచా? ఆ, సో ఇది హైడ్రా ఇప్పుడు ఈ చెరువుని బాగా నీట్‌గా చేస్తుంది కదా! ఆ, సో బాగానే ఎట్లా అనిపిస్తుంది? మంచిగానే ఉంది. నీట్గా ఉంది. గతంలో ఇప్పుడు మీరు స్టార్టింగ్ ఇక్కడికి వచ్చినప్పుడు ఈ రోడ్డు మీద అంతా కూడా చెత్త ఆ ఉండేది. చెత్త ఉండేది, స్మెల్ వచ్చేది. ఆ స్మెల్ వచ్చేది. మీ ఇప్పుడు అప్పుడు రావట్లే. పరిస్థితి ఎట్లుండే? అప్పుడు బాగాలేదు, ఇప్పుడు మస్తు బాగానే ఉంది. నీట్గా ఉన్నది. ఇప్పుడు చెరువు మొత్తం నీట్గా అయిపోయింది. మంచిగా పార్కింగ్ గీరికి మంచిగా మంచిగా పెట్టారు. రోడ్డు కూడా బాగానే ఉంది నీట్గా. అప్పుడు బాగాలేదు. 3 సంవత్సరాలు 2 సంవత్సరాల కింద అసలే బాగాలేదు. ఇప్పుడైతే బాగానే ఉంది. ఎగ్జాక్ట్ సిచ్యువేషన్ ఎట్లుండే ఇక్కడ మీరు ఇక్కడికి వచ్చిన అసలు మనుషులు రావాలంటే ఇక్కడ మస్తు ఇబ్బంది పడేది. తర్వాత అసలు మొత్తం ఇదిగా ఉండేది ఇక్కడ. ఇప్పుడైతే బాగుంది. బాగుంది. సో కొంతమంది హైడ్రాను అంటే హైడ్రా పేదల ఇల్లు కూలుస్తుంది అని కూడా మరి మాట్లాడుతున్నారు. సో ఇట్లాంటి డెవలప్మెంట్ కూడా జరుగుతుంది. మీరు హైడ్రా మీ సొంత అంటే మీ పర్సనల్గా మీరు హైడ్రాను మెచ్చుకుంటారా లేకపోతే ఏమంటారు? అది దాని గురించి అంటే మనం ఏం మాట్లాడలేము సార్. అది గవర్నమెంట్ చూసుకోవాల్సిందే, మనకు సంబంధం లేదు. ఓకే. ఇప్పుడైతే ఈ సిచ్యువేషన్లో అయితే ఇదైతే నీట్నెస్ మంచిగా ఉంది. ఇంతకుముందు అయితే చెరువు బాగా మురికి నీళ్ళు వాసన వచ్చేది. ఇప్పుడైతే నీళ్ళు గిట్లా మంచిగా వాసన రావట్లేదు, మంచిగా ఉన్నది అది. సో ప్రధానంగా రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉంది? రేవంత్ రెడ్డి మళ్ళీ వచ్చే ఎలక్షన్లో కూడా నేనే గెలుస్తా అంటుండు. సో అభివృద్ధి చేస్తున్నా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కానీ హైదరాబాద్ కానీ మంచిగా చేస్తున్నా అని అంటాడు. సో మీరేమంటారు? మంచిగానే ఉన్నది సార్. పరిపాలన అంటే మంచిగానే ఉన్నది, కానీ అనుకునే అన్నీ మనం అనుకున్నట్టు మన ఇంట్లోనే మన సంసారం బాగుండదు. ఆయన కూడా అన్ని చేయాలంటే కూడా ఆయనకు కొన్ని భారాలు అనేది ఉంటుంది కదా, వాళ్ళకు కూడా కొన్ని తెలిసి ఉంటాయి కదా. అన్ని చేయాలంటే కావుగా ఒకదాని తర్వాత ఒకటి అవుతూ ఉంటాయి. అట్లా దాని గురించి ఇంకేమున్నాయి. సో సార్ మీరు ఇక్కడ లోకలేనా కాదా? ఇక్కడ రెగ్యులర్గా వస్తుంటారు పోతుంటారా? తక్కువనా? అదే చెరువుని ఇట్లా చేస్తున్నారు కదా, సో ఏం చెప్తారు హైడ్రా గురించి? చెరువు అంటే బాగుందండి. చెరువు మంచిగా చేశారు, చాలా బాగుంది. అది అసలు వాటర్ ఈ వర్షానికి చాలా నీళ్ళు వచ్చినాయి. మన 4 days నుంచి చూస్తే వాటర్ లేకుండే చాలా వచ్చినాయి కదా, ఇంకా ఫుల్ అవుతుంది. కొంతమంది హైడ్రాని వ్యతిరేకిస్తున్నారు కదా మరి. లేదు, హైడ్రా వ్యతిరేకించడం కరెక్ట్ కాదండి, అసలు కాదండి. హైడ్రా ఉండాల్సిందే, లేకపోతే ఇంకొద్ది రోజులకి ఈ చెరువు కూడా పోతుంది కాదండి. ఆల్రెడీ 205 ఎకరాలంట, 70 ఎకరాలు. చూడండి మరి కొద్ది రోజులకు ఇది కూడా గైపోతుంది. హైడ్రా ఉండాలండి, హైడ్రా ఉండటం వల్ల ఇటువంటివి మిగిలిపోతున్నాయి. సో మాట్లాడదాం అన్న. మీరు లోకలా ఇక్కడ లోకలా? సో ఇది పునరుద్ధరిస్తారు కదా, ఏం చెప్తారు దీని మీద? బాగా ఎట్లుండే మీ చిన్న ఉన్నప్పుడు కావచ్చు, ఇప్పుడు రీసెంట్గా మొన్న 5 years కింద చూసుకుంటే కూడా మురికి నీళ్ళతోటి స్మెల్ వచ్చుకుంటూ ఉండేది. ఇప్పుడు బాగున్నది. ఇంకా చేయాల్సిన వర్క్ ఉంది కాబట్టి దాని తర్వాత చెప్పడానికి బాగుంటుంది. ఇప్పటికీ బస్ స్టాప్ పక్కన ఇది ఉండడం చాలా బాగుంది. అంటే ఇప్పుడు హైడ్రాను కొంతమంది వ్యతిరేకిస్తూ ఉన్నారు. సో కొంతమంది పేదల ఇల్లు ఊలవస్తున్నారు అనేది కూడా ఊళ్ళగొట్టించే దగ్గర వ్యతిరేకిస్తారు. ఉన్న చెరువులో మంచి చేయడంలో హైడ్రా బాగానే చేస్తుంది. ఇల్లు కట్టి నీళ్ళు ఊలగొట్టడం వల్ల అది ఎవరైనా తప్పే కదా. ఇల్లు అంటే ఎవరికైనా అదొక ఇష్టమైంది. అది పర్మిషన్ ఇచ్చే ముందు గవర్నమెంట్ రాంగ్ చేసిన దానికి ఒక గవర్నమెంట్ అది చేసిన ఒక గవర్నమెంట్ ఇది చేసిన దాన్ని ఏం చెప్పలేదు. మీరు నాకు తెలిసి ఇక్కడ లోకల్ అంటారు కాబట్టి ఇప్పుడు మనం నిల్చున్న చోట ఇదంతా కూడా చెత్త పారేసుకుంటూ పోయేటోళ్ళు, వాహనదారులు అయితే ఇక్కడ లోకల్ ఉండేటోళ్ళు. సో ఇదంతా కూడా ఘోరమైన స్మెల్ స్మెల్ తోటి చెత్తతోటి ఉండేది. ఇలా బండ్లు అమ్ముకునే వాళ్ళు ఉండడం, వాళ్ళని పాయింట్అవుట్ చేసుకుని ఇంకోళ్ళు వేసుకుంటూ పోతాళ్ళు. ఇప్పుడు లేదు. రేపు కూడా ఇది గార్డెన్ వచ్చేసి వాకింగ్ లాగా చేసుకుంటే బాగుంటుంది. ఎట్లా అనిపిస్తుంది ఓవరాల్ గా రేవంత్ రెడ్డి పరిపాలన? ఇట్లాంటి చెరువు గుంటల్లో సూపర్ హైడ్రా, కానీ కట్టి నీళ్ళు ఊలగొట్టడంలో అది కొంచెము బాధాకరమైన విషయం. రేవంత్ రెడ్డి పరిపాలనకి ఏం చెప్తారు అంటే? హైడ్రాలో ఒకటే చూస్తున్నాను చెప్తున్నాను. ఓకేనా? ఓకే. బ్రదర్ ఏమైనా చెప్తారా ఈ చెరువు గురించి? మేడం ఈ చెరువు గురించి ఏమైనా చెప్తారా? అంటే మంచిగా డెవలప్ అవుతుంది కదా. ఓకే, డెవలప్మెంట్ పరంగా బాగానే ఉంది, కానీ హైడ్రా వల్ల మాత్రం రియల్ ఎస్టేట్ చాలా డౌన్ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే దాని నుంచి వచ్చే ఏదైతే బెస్ట్ అనేది ఉందో దాన్ని ప్రజలు కోల్పోవడం జరుగుతుంది. రియల్ ఎస్టేట్ సంస్థలు అయితే చాలా పడిపోయినాయి. ఒక విధంగా హైడ్రా అనేది కరెక్ట్ కాదు. అది వచ్చిన కాడి నుంచి చాలా డౌన్ ఉంది. ఇది డెవలప్ అయిందంటే కూడా కారణం హైడ్రా. ఇప్పుడు ఇది డెవలప్ అయింది, ఇళ్ళ మధ్యలో ఉంది చెరువు, దీనికి ఒక అవగాహన ఉంది. కానీ బెస్ట్ నేను కాదనట్లేదు. హైడ్రా ఉంది, ఇది ఇక్కడ కూలిపోతుంది, కొన్నాళ్ళకి ఇది బాగా పాడవుతుంది అని చెప్పడం కరెక్టే. కానీ అది ముందే పర్మిషన్ తీసుకునేటప్పుడే అనేది ఉండాలి కదా గవర్నమెంట్కి. కానీ ఇప్పుడు వచ్చే సడన్ 2-3-4 yearsలో హైడ్రా ఉందని మొత్తం ఇళ్ళలో కోలుగొట్టి చాలా మంది జనాభాలను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ అంటే మేడం ఇదంతా చెరువు 205 ఎకరాలు. సో ఇప్పుడు అక్కడ ఈ ఇల్లులు అన్నీ ఉన్నాయి కదా,
సో అవన్నీ కూడా కూలగొట్టేదే బేసిక్గా, కానీ మేము కూలగొట్టట్లేము. ఓన్లీ ఒక 10 ఎకరాలు మాత్రమే ఎంక్రోచ్మెంట్లో నుంచి తీసుకున్నాము. ఇప్పుడు 70 ఎకరాలు ఉంది. సో మరి మేము కూలగొట్టాలనుకుంటే దాదాపు ఇంకా 100 ఎకరాలు వెనకాల మొత్తం కూడా ఇదంతా చెరువుకు సంబంధించింది. అవన్నీ కూలగొడతాం కదా, ప్రజలు మేము ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టము అని రంగనాథ్ అంటుంది. రంగనాథ్ గారికి ఏం చెప్తున్నామంటే ప్రజల్ని ఇబ్బంది పెట్టనంతసేపు పర్వాలేదు. ఏదైనా శ్రేయస్ కోసం కోరినప్పుడు ప్రజలు శ్రేయస్కరం మంచిదే, ఆ రాజకీయము ఆ యొక్క మంచి ఉద్యోగం అది. కానీ ఎప్పుడైతే ప్రజల్ని మిడిల్ క్లాస్ ఇబ్బందులు, చాలా లేని వాళ్ళని ఇబ్బంది పెట్టడం వల్ల చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది కొన్ని విషయాలు. ఇలాంటి హైదరాబాద్లో ఇలాంటి చెరువులను డెవలప్మెంట్ చేయండి, ఖచ్చితంగా అందరూ సహకరిస్తారు, ఎందుకంటే ఇది బెస్ట్ వర్క్ కాబట్టి. సో రేవంత్ రెడ్డి పరిపాలన గురించి ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి పరిపాలన అయితే చాలా నష్టాలు ఉన్నాయి, మంచిగా ఉంది, కాదని అనట్లేదు. కానీ ఇంకా కొంచెం బెటర్ ఇంప్రూవ్ చేస్తే చాలా బెస్ట్ అని మా ఉద్దేశం. మళ్ళీ నేనే వస్తా అంటుంది కదా, సో నేను ఏం రావద్దు అని అనట్లేదు, మేమందరం కూడా రమ్మని అంటున్నాము. కానీ ఏంటంటే పరిపాలన అనేది ఇంకా బెస్ట్ చూపిస్తే జనాలకి. కావాలి ఎస్ అనుకున్నది. అంటే కాంగ్రెస్ వస్తే మాకు ఇట్లా జరుగుతుంది, ఇంత మంచి జరుగుతుంది అనుకుంటే, సో ప్రజెంట్ అది లేదంటారా? యాక్చువల్గా కాంగ్రెస్ వస్తే బాగుంటుందని చాలామంది ఉపాధి యూత్ బాగా లేపారు ఆయన ఒక విధంగా. కానీ ఇప్పుడు చూస్తే ఉద్యోగాల పరంగా చాలా డౌన్ ఉంది, ఎడ్యుకేషన్ పరంగా చాలా ఇబ్బందులు పడుతున్నాయి. ఇవన్నీ కూడా కొంచెం రికవర్ చేస్తే బెస్ట్ అని నా ఉద్దేశం.